రెంటల్ ఫ్యామిలీ. టైటిల్ చూసి ఇదేమన్నా ఫ్యామిలీ మూవీ అనుకున్నారేమో. ఇది యాక్చువల్లీ ఒక కంపెనీ నేమ్ అనమాట. కాన్సెప్ట్ ఏంటనేది నేను మీకు కొద్దిసేపట్లో చెప్తాను. వితౌట్ ట్రైలర్ ఈ సినిమా చూసాను అనమాట. చాలా ఎంగేజింగ్గా, లైక్ ఎమోషనల్గా ఉంది మూవీ. ఈ మధ్యన ఎమోషనల్ మూవీస్ రావడానికి చాలా అరుదైపోయింది. సో ఎమోషనల్ అవ్వాలనుకుంటే ఒకసారి చూసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, మీకు జపనీస్లో కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. ఎమోషనల్గా కొంచెం ఏదైనా నీడ్ ఉంది అని అంటే ఒక కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు కాల్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు ఓపెన్గా. సో ఆ కాన్సెప్ట్కి ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది కాన్సెప్ట్. దీంట్లో హీరో మమ్మీలో యాక్ట్ చేసిన హీరో అనమాట. సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంచి సినిమా చేస్తున్నారు. జపనీస్ మూవీస్లో ఈయన ఉన్నాడు ఏంటని చెప్పి చూశాను. స్టోరీ పరంగా అయితే ఒక అమెరికన్ యాక్టర్ అవుదామని చెప్పి జపాన్ వచ్చేస్తాడు. కాకపోతే అవకాశాలు దొరక్క రెంటల్ ఫ్యామిలీ అనే కంపెనీలో జాయిన్ అవుతాడు. వాళ్ళతో ఇంటరాక్షన్ అయిన తర్వాత తన లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, లైఫ్లో ఏం నేర్చుకున్నాడు, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాడు అనేది ఈ స్టోరీ అనమాట. చాలా ఎమోషనల్గా ఉంటుంది. మస్ట్ వాచ్. థ్యాంక్ యూ.